బ్రో నమస్తే. ఈరోజు మర్చిట్ ఏంటంటే రోజు రోజుకి ఇన్ఫ్లుయెన్సర్ లేట్ అన్న ఎలా తయారవుతున్నాడు. ఒకడేమొంచి దీని అమ్మ బిర్యానీ బాగోపోయినా బిర్యానీ కోసం వెళ్ళి బిర్యానీ బాగుందని చెప్పి రివ్యూలు అవ్వడం. ఆడే 150 కుక్కృతి కాదు కానీ భయ్యా మొన్న బిర్యానీ పాయింట్కి అలా ఒక ఫుడ్ బ్లాగర్ పేరు చెప్పకూడదు కానీ వెళ్ళి ట్రై చేశాను భయ్య. లిటరల్గా ఎలాగుందంటే ఇప్పుడు టమాటా రైస్ విత్ దాన్ని ఏంటో కచ్చంబర్ కలుపుకొని తాగితే దీని అమ్మ వరస్ట్ ఎక్స్పీరియన్స్ భయ్య. దీని అమ్మ ఎలాంటో నేను చూశాను, రియాలిటీలో చూశాను ఒక ఫుడ్ బ్లాగర్ని. ఏటి భయ్యా బాబాడు బిర్యానీ కోసం దెంగేస్తున్నాడు. చే దీని అమ్మ ఇలా కూడా ఉంటారు అనిపించింది భయ్య. ఏ మొన్న మన స్టాల్ దగ్గరికి ఒకడు వచ్చాడు మాట. ఆడేమంచి రీసెంట్ గా హైప్ అవుతున్నాడు. ఆడు పేరు రివీల్ చేయను గానీ ఇన్స్టాలో రీల్స్ చేస్తాడు అనమాట. ఆడున్నాడు భయ్యా. దీన్ని అమ్మ 16 సంవత్సరాలు గొంటడు రోడ్ పబ్లిక్ లో సిగరెట్ తాగుతున్నాడు. అంటే అదొక ఫీల్ అనమాట. ఇప్పుడు నేను పెద్ద మ్యాన్ని, నన్ను ఎవడేట్ చేయలేడు. దీని అమ్మ ఎలా తయారైందంటే సొసైటీ ఈ రీల్స్ లవడా కాదు కానీ దీన్ని అమ్మ సంపి దొబ్బుతున్నారు గురు. దీని అమ్మ ఫుడ్ బ్లాగర్స్ అంతే, ఇన్స్టా రీల్స్ వేసిన వాళ్ళు అంతే. అలాగే నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, నేను పెద్ద వీడియోలు చేస్తాను కూడా కాదు. బొక్క నాకు గట్టి కొడితే 1100 ఫాలోవర్లు ఉన్నారు అంతే ఇన్స్టాలోని యూట్యూబ్ లోని. కాచి ఇన్స్టాలో కూడా లేరు. ఇన్స్టాలో 500 ఫాలోవర్లే కానీ యూట్యూబ్ లోని 11 పాయింట్ సంథింగ్ ఉన్నారు అంతే. దీన్ని అమ్మ వీళ్ళు చూస్తుంటే రోజు రోజు బుర్ర మెంటలు దొబ్బుతుంది. ఒకడేమంచి అదంటాడు, ఒకడేమంచి ఇదంటాడు. రియాలిటీలో ఏ బొక్క ఉండదు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ భయ్యా. కొన్ని ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు భయ్యా, వాళ్ళు మాత్రం చాలా జెన్యున్ గా రివ్యూ ఇస్తారు భయ్య. నెక్స్ట్ లెవెల్ రివ్యూ. వాళ్ళు మాత్రం మెచ్చుకున్నాను. ఎందుకంటే చాలా ఫుడ్ బ్లాగర్స్ ని అబ్జర్వ్ చేశాను. కొన్ని మంది డబ్బుల కోసం వెళ్తారు, కొన్ని మంది టేస్ట్ కోసం వెళ్తారు. కొన్ని ఉన్నాయి కొన్ని పేజెస్ రివీల్ చేస్తున్నారు, అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. వాళ్ళు ఇచ్చిన అంటే నిజం చెప్తారు, బాగుంది లేదు సొల్లు చెప్పరు. సొల్లు చెప్పేసి వెళ్ళి తినండి బాగుంటది డబ్బుల కోసం. అలాగే జెన్యున్ రివ్యూ. తక్కువ మంది ఫాలో వాళ్ళు అయినా సరే జెన్యున్ గా చెప్తారు. అలాంటి కంటెంట్ చెప్పిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు భయ్య. అందులో నేను చూసిన 2 మనుషులు ఉన్నారు, పేరు రివీల్ చేయను కానీ చాలా బాగా చెప్తారు. కొన్ని మంది ఉంటారు డబ్బుల కోసం చీప్గా దీనమ్మ కక్కుర్తిగా 500కు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలా బిర్యానీ పాయింట్ అయితే నేను ఇంకా నవ్వుకుంటాను భయ్య. టమాటీ చారే వైజాగ్ లోని మోస్ట్ వరస్ట్ బిర్యానీ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు అలాంటి బిర్యానీ తినలేదు, చూడలేదు. మీకు అది చెప్పక ఎందుకులే, మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. మొన్న ఒకటి సజెస్ట్ చేశాడు కదండి బర్మా రామన్ తాగడానికి వెళ్ళాను బ్రో. ఆ బర్మా రామన్ ఎలాగుందంటే నిజంగా 20 రూపాయలు బయట సూప్ అమ్ముతారు చూడు, అందులో 4 ముక్కలు ఎక్స్ట్రా వేసుకొని తిన్నంత ఉత్తమం లేదు. అంత వరస్ట్ గురి. దీని అమ్మ అనవసరంగా 350 రూపాయలు బొక్క. ఏటి దీని అమ్మ ఏటి వాళ్ళు చెప్తుందో ఒకటి, టేస్ట్ ఒకలాగా ఉంది. నూడిల్స్ వేసి పైన ఏదో క్రేమింగ్స్ వచ్చినట్టు చికెన్ ముక్కలు వేస్తారు. వరస్ట్ గురి నిజంగా. నేను డేట్ రివీల్ చేయను కానీ చెప్తాను, టైం ఉంది ఇంకా. ఇంకా ఇప్పుడు చెప్పి వండుకోండి మన మీద పడి ఫుల్ ఎందుకులేండి. తెలుసు కదా ఈ కాలం ఎలాగుందో. ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాడు అనుకోండి ఎవడు దెంగడు. ఇప్పుడు అబద్ధం చెప్తే మాత్రం అమ్మ ప్రశాంతంగా వింటారు. ఈ సొసైటీ ఎలాగుందంటే సొల్లు ఎక్కువ నమ్ముతారు, నిజం ఎక్కువ నమ్మరు. అందుకే నేను ఎక్కువ ఎవరి పేర్లు రివీల్ చేయాలనుకోవట్లేదు. కానీ గురు బర్మా రామన్ తాగాను కదా, అదే సైజ్ చేశాడని వెళ్ళాను. ఎలాగుందంటే నిజంగా లిటరలీ వాటరే అనకూడదు, బూతులు వస్తున్నాయి. 350 రూపాయలు బొక్క. నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. ఫస్ట్ గురు ఈ వీడియోలో మీకు నేను సొల్లు చెప్పొచ్చు, అందులో కొన్ని నిజాలు ఉంటాయి. కానీ ఈ నా కొడుకులు ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు పెట్టే బొక్క నాకు ఇప్పటివరకు ఎవరు పెట్టలే. మీరు మాత్రం నమ్మండి. కొన్ని పేజెస్ ఉన్నాయి జెన్యున్ గా, తక్కువ 7,000 ఫాలోవర్లు 10,000 ఫాలోవర్లు జెన్యున్ రివ్యూ ఇస్తారు. కానీ 100K ఫాలోవర్లు 150 ఫాలోవర్లు ఉంటారు చూడండి, డబ్బు కోసం సొల్లు చెప్తారు గురు. నేను లైవ్ లో చూసాను కదా. దీన్ని అమ్మ డిమాండింగ్ ఎలా ఉంటది అనుకున్నారు. ఒక్కొక్కటిది ఒక వీడియో కంట 5,000 ఛార్జ్ చేస్తారంట. నార్మల్ గా మామూలు ప్రమోషన్ వీడియోకి అయితే 10,000 దింగుతారంట. ఏటు గురు బాబు ఎలాగున్నారు. అందుకే వేస్ట్ గురు. ఈ కాలంలోని జెన్యున్ గా వీడియోలు తీసుకుని ఎదుగుతారు చూడండి ఫుడ్ మీద, వాళ్ళు బెస్ట్ ఈ కాలంలోనే. నిజంగా జెన్యున్ గా వాళ్ళు ఫుడ్ కంటెంట్ మీద వాళ్ళే వీడియోస్ చేసుకొని ఎదుగుతారు చూడు. ఎదుగుతే చూడక తట్టుకోలేక కుమిలిపోయి కోరండి పడకూడదామని ట్రై చేస్తారు చాలా మంది. అది కుల్లో మరేటో ఈ కాలం అమ్మ. నేను చూసినప్పటి నుంచి నా కొడుకులు అంతే మారరు. ఇంకా ఎవడైనా ఎదిగితే చూడలేడు, తట్టుకోలేడు. కోసం ఎక్కువ మాట్లాడినా బాధే గురు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా సరే
అర్థం ఇప్పుడు చూస్తారు చూడు, ఫుడ్ మీద ఎక్కువ ఫుడ్ కోసం తింటారు, ఫుడ్ కోసం ఇంట్రెస్ట్ ఉంటుంది చూడు, అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది ఫుడ్ ఏంటో, అంటే దాని రియాలిటీ ఎలాగుంటుంది, టేస్ట్ ఎలాగుంటుంది. చాలా మంది చాలా రకాలుగా నాకు చెప్పారు, అరే మాయా చేయక వీడియో తర్వాత నిన్నే ఫుల్ హెరాస్మెంట్ అవుతారు, ఎవడేటి అనుకుంటే నాకు ఎందుకని నేను చేస్తున్న వీడియో ఇది. దీన్ని అమ్మ నా కొడుకులు పోనీ తీసుకున్నారు అమౌంట్, పోనీ ఫుడ్ బాగుంటే మాత్రం ఓకే, కానీ ఆ ఫుడ్ దానంత వరస్ట్ అంటే ఎవడు ప్రైస్ అంటే కొనలే స్టేజ్లో ఉంటుంది ఆ ఫుడ్ రేటు. 150 రూపాయలు బిర్యానీ ఉందనుకోండి, అది నీట్గా దాని మీద రెండు పువ్వులు ఎట్టి 450 రూపాయలకు అమ్ముతారు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనం వీడియో చూసి వెళ్ళిపోయి మనకు బిల్లు పడిపోద్ది. తీరా పోనీ బాగుంటుంది అంటే బొక్కలాగా ఉంటుంది, తెలుసు కదా. అందుకే ఇక్కడ నుంచి ఎవ్వడి మాట నమ్మకుండా జెన్యున్గా మీకు ఏది అనిపిస్తే అది చేయండి.